ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం తెలియాలంటే ఈ వ్యాసం చదవండి. చూడండి మిత్రుల, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు భగత్ సింగ్, సచ్చీంద్రనాథ్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ థాపర్లు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడటానికి 1929లో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, HSRA. దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా పిలిచేవారు. నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షించబడి ఇందులో భాగస్వామ్యులు అయ్యేవారు. అలా సభ్యుడైన వాడే కేశవ్ బలిరామ్ హెడ్గేవాకర్. అదే ఆర్ఎస్ఎస్ స్థాపించిన వ్యక్తి పేరు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనస్తత్వం ఉన్నటువంటి హెడ్గేవాకర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. తన ఉన్న HNRA వివరాలన్నీ రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు. ఈ రకంగా బ్రిటిష్ గూఢచారిగా మారిపోయాడు హెడ్గేవాకర్. అర్థమైందా? నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో సెప్టెంబర్ 27, 1925న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSను స్థాపించాడు. ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం. అర్థమైందా? RSS అనేది బ్రిటిష్ వారి పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం. హిందుత్వాన్ని బలపరచడం దాని ధ్యేయం. హిందుత్వం అనే పేరు మీద ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం, లేకపోతే ఘర్షణలు చెలరేగడం. HSRAకు పూర్తి వ్యతిరేకం. బ్రిటిష్కు వ్యతిరేకంగా వారు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి RSS పాత్ర. అర్థమైందా? అందుకనే వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము విధేయంగా ఉంటాం, మేము ఎవరిని కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొననీయమని. అందువల్ల నాటి స్వతంత్ర ఉద్యమాన్ని దొంగదెబ్బ తీసినవాడు కేశవ్ బలరామ్ హెడ్గేవాకర్, RSS స్థాపకుడు. దొంగ అని గగ్గోలు పెట్టినట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు. ఎందుకంటే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలియద్దని. పైగా మిగతా వారెవరు దేశభక్తులు కారని, అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్కు అయినట్టు వ్యవహరిస్తారు. 1925 ఆగస్టు 9న జరిగిన కాకోరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెడ్గేవాకర్ బ్రిటిష్ వారికి పూర్తి సహకారం అందించాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లహరి, అష్ఫకుల్లా ఖాన్లకు 19 డిసెంబర్ 1927న మరణశిక్షలు పడడానికి కారణం హెడ్గేవాకర్. మరో 16 మంది దీర్ఘకాలిక జైలు శిక్షలు, మరో 40 మందికి వివిధ శిక్షలు పడడానికి కారణము హెడ్గేవాకర్. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ RSS దేశభక్తులు నేడు దేశభక్తి గురించి భాషణలు ఇస్తున్నారు, అంటే స్పీచ్లు ఇస్తున్నారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ద రెవల్యూషనరీ కాకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది. మరణశిక్షను అనుభవించిన బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్లు విప్లవ కవులు. వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవారు. స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి, వారి ధ్యేయాన్ని గమ్యాన్ని మార్చడానికి హెడ్గేవాకర్ అనే ఆ దేశభక్తుడు చాలా శ్రమించాడు. అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ తుపాకీ తూటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డ దేశ ప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవాకర్ RSS కుట్రలు పనికిరాలేదు. స్వాతంత్రం ప్రకటించబడ్డది. 3 రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది. విధి లేక మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరవేసిన RSS చీఫ్ హెడ్గేవాకర్ మరుసటి సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు. RSS అధికారిక పత్రిక ఆర్గనైజర్ 14 ఆగస్టు 1947 సంచికలో ఈ విధంగా ప్రకటించుకున్నారు. ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏది కనబడడం లేదు. 3 రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు. ఆ జెండాను హిందువులు ఎప్పటికీ గౌరవించరు. 3 అనే సంఖ్య చాలా అశుభమైనది. జాతీయ పతాకంలో ఉన్న 3 రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు. ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది అని త్రివర్ణ పతాకంతో భారతదేశం ఎక్కడా కష్టాలు ఎదుర్కోలేదు. స్వతంత్ర దేశంగా గర్వంగానే నిలబడింది. కష్టాలంటే అది RSS, BJP అనాలోచిత నిర్ణయాల వల్ల వస్తున్నవే. జాతీయ జెండాపై RSS అభిప్రాయం ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రధాని మోడీ ఒక యోగా డే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకొని దేశ ప్రజల మనోభావాల్ని అవమానపరిచారు. ఇది వాస్తవం. ఎంతైనా ఆయన RSS కార్యకర్త కదా మోడీ. కేశవ్ బలరామ్ హెడ్గేవాకర్ తర్వాత మాధవ్ సదాశివ్
అంటే మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, ఎంఎస్ గోల్వాల్కర్ అంటారు. మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ సంఘ్ చాలకులు బాధ్యతలు తీసుకున్నాడు 1940లో. ఆయన ఎడ్గేవాకర్ కన్నా మరో అడుగు ముందుకేసిండు ఎవరు, గోల్వాల్కర్. బ్రిటిష్ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడంతో పాటు దేశ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటాడు. దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి వారిని ఏకం చేయడం కోసం అల్పసంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు గోల్వాల్కర్. అర్థమైందా? బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని, హిందూ మతాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవడమే దేశభక్తి అని నూరిపోశాడు. దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే అందులో పాల్గొనకూడదని సంఘ్ పరివార్ సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు. అది కొంతవరకు పనిచేసింది. ఫలితంగా 1942లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణిచివేయడంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పది అని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్ఎస్ఎస్కు ఒక ప్రశంసాపత్రం కూడా అందించింది. ఇవి చరిత్రలోని వాస్తవాలు. అర్థమవుతుందా మిత్రులారా? పుస్తకాలు చదివినా, ఇంటర్నెట్లో వెతికినా ఈ విషయాలన్నీ దొరుకుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ మూల సూత్రాలతోనే పనిచేయడం మనం చూస్తున్నాము. ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి భిషకర్ పుస్తకం చదివినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీల భావజాలాన్ని సంఘ్ పరివార్ ప్రముఖులు ఇష్టపడేవారని తెలియజేసింది ఆయనే. ఓకే. గాంధీజీ హత్య నేపథ్యంలో ఫిబ్రవరి 4, 1948న ఆర్ఎస్ఎస్ రెండోసారి నిషేధానికి గురైంది. ఓకే. అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి ఎంఎస్ గోల్వాల్కర్ నేతృత్వంలో 11 ఏప్రిల్ 1949న నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థించి ఆర్ఎస్ఎస్ ప్రాధేయపడింది. 3 నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా కూడా తన ప్రతిజ్ఞకి తానే విలువ లేకుండా చేసుకున్న సంఘ్ పరివార్ ఈ రోజుకు కూడా జాతీయ జెండాను గౌరవించదు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంటుంది. దేశాన్ని ఆనాడు ముక్కలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమికను పోషించింది. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేయమన్న దేశద్రోహులు ఇవాళ అఖండ భారత్ గురించి మాట్లాడుతుంటే, దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి నా భరతమాత? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. అవునా కదా? సో విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూ వస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో కలిసి పోరాడిన హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి మత కల్లోలాన్ని సృష్టించింది. ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది. స్వాతంత్రం సాధించుకుని 7 దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ అభివృద్ధి నిరోధక శక్తిగా నిలబడింది. భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్కి ఎలాంటి అభిప్రాయం ఉందో చూద్దాం. వారి అధికారిక పత్రిక ఆర్గనైజర్ 30 నవంబర్ 1949లో నాటి సంచికలో ఇలా ప్రకటించుకున్నారు: భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు. పురాతన కాలంలో మనువు రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకు ఉండనే ఉన్నాయి. నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రపంచానికి దారి చూపగల మనుధర్మశాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తు రాకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అని రాశారు. మనుశాస్త్రం ఇంప్లిమెంట్ చేయాలంట మన మీద. ఓకే. సో అని ఆర్ఎస్ఎస్ అంతటితో ఆగలేదు. ఫిబ్రవరి 6, 1950 నాటి సంచికలో, ఆర్గనైజర్ వాళ్ళ యొక్క సంచికలో హృదయాలను పరిపాలించే మనువు శీర్షికతో ఒక వ్యాసం రాసింది. అందులో ఇలా ఉంది: ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అని అంబేద్కర్ బొంబాయిలో అన్నట్టు తెలిసింది. కానీ అది జరగని పని. దాన్ని జరగనివ్వం కూడా. మనువు ప్రతి హిందువు అయిన వాడి మనసులో ఎల్లప్పుడూ ఉంటాడు అని వాళ్ళు రాసింది చెప్తున్నాం. మనువు సూత్రాలు జనజీవనంలో కొనసాగుతాయి. శూద్రులు కూడా మనువుని పూజిస్తారు. సమానత్వం కనుక ఆచరణలోకి వస్తే దేశం బలహీనపడుతుంది, వ్యక్తులు దుర్బలులు అవుతారు అని రాశారు వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో. అంటే మనువు గొప్పవాడు, ఈ డిస్క్రిమినేషన్ ఉండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకి లేకపోతే శూద్రులకి, రెడ్డి కమ్మ కాపు ఈ అన్ని శూద్రులకి ఎలాంటి హక్కులు ఉండకూడదు. అర్థమైందా? శూద్రుడి భార్యని బాపనవన్ దగ్గర నవవధువుని 3 రాత్రులు పండబెట్టాలి. ఇది శూద్రులు కూడా ఇది 26 జనవరి 1950న రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? మన రాజ్యాంగం దేశంలో సమానత్వం సాధిస్తుంది అని అన్నందుకు ఆర్ఎస్ఎస్ పై విధంగా స్పందించింది. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది రాజ్యాంగం మీద. తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది.
అందుకే చూడండి, బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా మాత్రం కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండడం మనం ఇప్పటికీ చూస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా? వారు చేసే దేశభక్తి ఉద్బోధనలు, ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైనవి ఆలోచించకుండా ఉంటారా? గాంధీజీ అంతకుడిని గాడ్సేని తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆనాడు ప్రకటించుకొని తర్వాతి కాలంలో మరి ఎందుకు నాథురామ్ గాడ్సేని ఆదరిస్తున్నారు? ఆ యొక్క ఏది సావర్కర్ ఎన్నిసార్లు కలిసిండు ఆయన జైల్లో కానీ బయట కానీ? ఆలోచించండి. ఆర్ఎస్ఎస్కు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధాలున్నాయి అనే వాదన బలంగా వినిపిస్తుంది. అది నిజం కూడా. ఓకే, ఈ వాజ్పేయి గారు యొక్క సంజౌతా ట్రైన్ తీసుకొని ముషరఫ్ని కలిసి వచ్చిన వారం రోజులకి మనకి ఈ యొక్క కార్గిల్ యుద్ధం అయింది. అర్థమైందా? ఈ యొక్క మనం ఎంతో కష్టపడి పట్టుకున్నటువంటి ఉగ్రవాదులను వదిలేసి వచ్చారు బీజేపీ ఆర్ఎస్ఎల్. వికీలీక్స్ బయటపెట్టిన స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ శాతం సంఘ్ పరివార నాయకులే ఉన్నాయి. అందుకే బీజేపీ అధికారంలో వచ్చాక ఆ జాబితా కనబడకుండా మాయం చేశారు. 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తానన్న దేశ ప్రధాని మోడీ ఆ పని చేయకపోవడానికి అసలు కారణం అదే. ఓకే, ఇవన్నీ చూస్తే దేశంలో బీఫ్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి, బాపనలే. ఓకే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ఏ. ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది దేశంలోకి ఇప్పటివరకు చెప్పరు, విచారణ జరగదు. ఆ ముందు రోజు పుల్వామా దాడి కంటే ముందు రోజు ఈ యొక్క చెక్ పోస్ట్ మాయమవుతుంది. అర్థమైందా? సర్జికల్ స్ట్రైక్ చేసినామంటాడు, మరి అడవిలేసి వచ్చారు. ఓకే, కేవలం ఎన్నికల ముందే జరుగుతాయి ఇట్లాంటి. యొక్క పాకిస్తాన్లో ఆ యొక్క ఫోటోలు రిలీజ్ చేశారు, నువ్వు వీడియోలు ఫోటోలు చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు. ఏది ఫోటో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రాలే? పొద్దుగా లేస్తే ఫేక్ దుష్ప్రచారం, లేకపోతే వక్రీకరించడం, సో ఫాల్స్ ప్రాపగండా, దాన్ని గోబెల్స్ ప్రచారం. ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లడానికి పోవడానికి నేను ఓపెన్గా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, భారతదేశంలో ఏ దాడి జరిగినా అందులో 99% దాడులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింలతోటి కానీ పాకిస్తాన్ తోటి కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేకపోతే ఓట్ల కోసం చేసినాయే. ఓకే, గుర్తుపెట్టుకోండి. భీమేగావ్, కోరేగావ్, మాలేగావ్, ముంబై దాడులు, యొక్క కాశ్మీరీ పండితుల మీద దాడులు, లేకపోతే గోద్రా సంఘటనలు, మణిపూర్ మంటలు, లేకపోతే హిజాబ్ గొడవలు, బిపిన్ రావత్ మరణాలు, సర్జికల్ స్ట్రైక్లు, యు నేమ్ ఇట్, బీజేపీ పరిపాలించడే అవుతాయి. పార్లమెంట్ మీద దాడి. సో కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసికట్టుగా ఆ పనులు చేస్తున్నాయనే అనుమానం దేశ ప్రజలకు కలుగుతుంటుంది. అబద్ధాల కోరులు, ఆర్థిక నేరగాలు, తీవ్రవాదులు, దేశద్రోహులు అంతా కలిసి ఇంకా వీళ్ళే కాకుండా వ్యభిచారులు కూడా తోడయ్యారు. సంఘ విద్రోహ శక్తులు అందరూ ఏకమైనరు. ఓకే, ఈ బీజేపీ ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులన్నీ ఏకమై దోపిడీ చేస్తారు దేశ ప్రజల సంపదని. అలా ఈ అదానీలు అంబానీలు కూడా చేరారు. ఓకే, తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగాను ఉంది. పైగా వాళ్ళే దేశభక్తులు అనేది నిర్ణయించి చెప్పడం వికృత చేష్టలకెల్లా వికృతమైంది. ఓకే, అసలు వీళ్ళు దేశభక్తి అనే పదానికే అర్థాన్నే మార్చేశారు, దేశద్రోహులు వాళ్ళు. అందువల్ల ఇలాంటి వారిని అన్ని రకాలుగా ఎదుర్కోవడం, వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం. వారిని సమాయత్తం చేసే బాధ్యత మేధావులది. భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న దేశం తన అస్తిత్వాన్ని కోల్పోకముందే మేల్కోవాల్సి ఉంది. దేశ ప్రజలంతా అప్రమత్తంతో ఉండాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. భారత్ ఇప్పుడు మతరాజ్యంగా మారిపోవాలా లేక సర్వహిత సమభావంతో సమున్నతంగా నిలవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మతరాజ్యాలు ఒక్కటి బాగలేవు. ఓకే, అర్థమైందా? ఆలోచించండి. సో వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, మోసపోవద్దు. యొక్క నా హిందూ సోదరులారా, సోదరీమణులారా, అదేవిధంగా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ఓకే, అన్ని జాతుల వారు, యొక్క శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి, కమ్మ, కాపు, ఎవ్రీబడి ప్లీజ్ థింక్. ఓకే, ఇక ఈ మనుధర్మ శాస్త్రం ఈ బాపన రాజ్యంలో మనం బతకలేం. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బాయ్.